వెల్కమ్ టు జిల్. చాలా చల్లని కూల్ మై మరిపించే రుచులతో, మనసుకు నచ్చే రీతిలో, సరికొత్త విధానాలతో మన ముందుకొచ్చింది జిల్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం జిల్లో ఒక అద్భుతమైన డెజర్ట్, అదే ఫ్రూటీ జెల్లీ షార్ట్స్. ఫ్రూటీ జెల్లీ షార్ట్స్ ప్రాసెస్ ని మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మొదటగా ఈ బౌల్ పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. మరి జెల్లీ కదా అండి, జెల్లీ ప్రిపేర్ చేయాలి అంటే జెల్టీని తప్పకుండా కరిగించేసుకోవాలి. ఒక ప్యాన్ లో వాటర్ వేసేసుకొని, నేను ఆల్రెడీ జెల్టీని కొద్దిగా నానబెట్టి పెట్టుకున్నాను. జస్ట్ ఈ ఆవిరికి మాత్రమే కరిగించేసుకుందాం. అక్కడ నీరు మరుగుతూ ఉంటే ఒక్కసారి కలిపేసుకుందాం. జస్ట్ నీరు కాగే కదండి, దీంట్లో జెల్టిన్ లో కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టేసుకున్నాను. ఈ విధంగా జెల్టిన్ మనకి కరిగిపోతుంది. జెల్లీ అవడానికి మనం జెల్టిన్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, జెల్టిన్ తోనే మనకి జెల్లీ అనేది ప్రిపేర్ అవుతుంది. పిల్లలందరూ బాగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఆ జెల్టిన్ కరిగేలోపు మనం ఒక బౌల్లోకి గ్రనడిన్ సిరప్ కొద్దిగా వేసుకుందాం. మనకి జెల్టిన్ కూడా కరిగిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా వాటర్, ఇప్పుడు ఈ కరిగించుకున్న జెల్టిన్ కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఫస్ట్ గ్రైండింగ్ సిరప్ వాటర్ లో కరగాలి. మనం ఫ్రూట్ జెల్లీ షార్ట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లోకి కరిగించుకున్న జెల్టిన్ ఒక్కసారి మెల్లగా కలుపుకుందాం జాగ్రత్తగా. జస్ట్ జెల్టిన్ వేస్తే మనకి జెల్లీ ప్రిపేర్ అయిపోతుందండి, బట్ ఫ్రిడ్జ్ లో పెడితే అది సెటరేట్ అయిపోతుంది. ఇలా వేసుకొని కరిగించుకున్నాం కదా. ఇప్పుడు షార్ట్స్ తెచ్చేసుకుందాం. ఫ్రూటీ జెల్లీ షార్ట్స్ కోసం నేను షార్ట్స్ ని కూడా పెట్టేసుకున్నాను. జెల్లీకి కావాల్సిన లిక్విడ్ ప్రిపేర్ చేసేసుకున్నాను. మరి ఫ్రూట్స్ అనుకున్నాం కాబట్టి నల్ల ద్రాక్ష, బ్లాక్ గ్రేప్స్ రెడీగా ఉన్నాయి. దానిమ్మ గింజల్ని కూడా ఒలిచి పెట్టేసుకున్నాను. ఒక కివి మాత్రం కట్ చేసలేదు కాబట్టి కట్ చేసుకున్నాం. సో ఫ్రూట్స్ తో జెల్లీ ఇప్పుడు చేసుకుంటున్నాము. అక్కడక్కడ జెల్లీ తింటుంటే ముక్కలు తగులుతూ ఉంటాయి మనకి. ఈ విధంగా పైన తొక్కను తీద్దాం. ఈ విధంగా కివీకి ఉన్న తొక్కను మొత్తం తీసేసుకొని కట్ చేసుకుందాం. ఈ విధంగా పొడవుగా కట్ చేసి మళ్ళీ అడ్డంగా. సో పండ్లన్నీ కూడా రెడీగా ఉన్నాయి. గ్రేప్స్, అలాగే పొమాగ్రనేట్, నెక్స్ట్ కివీ ఫ్రూట్. సో ఇప్పుడు షార్ట్స్ లోకి ఒకదాని తర్వాత ఒకటి పండ్లను వేసేసుకొని ఈ లిక్విడ్ వేసేసుకుందాం, పొమాగ్రనేట్ లిక్విడ్. ఫ్రూటీ జెల్లీ షార్ట్స్ కోసం షార్ట్స్ లోకి ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి, ఫస్ట్ ఫ్రూట్స్ అలాగే గ్రనడిన్ లిక్విడ్ కూడా వేసుకుందాం. షార్ట్స్ పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు షార్ట్స్ లోకి కివీ, అలాగే బ్లాక్ గ్రేప్స్, అలాగే పొమాగ్రనేట్స్ కూడా పెట్టేసుకుందాం. అలా పెట్టేసుకున్నాం కదా కివీ. నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్. ఓకే, కివీ వేసేసుకున్నాము పీసెస్ ని, అలాగే గ్రేప్స్ వేసుకున్నాము. ఇప్పుడు దానిమ్మ గింజలు, షార్ట్స్ లోకి బుడ్డిగా అన్న పండ్లన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి గ్రనడిన్ లిక్విడ్, అలాగే దీంట్లో మనం జెల్టిన్ కరిగించేసి వేసుకున్నాం కదా. ఒక
ఒక్క షార్ట్స్ లోకి సమానంగా వేసుకుందాం. జస్ట్ ఇప్పుడు చూస్తే లిక్విడ్ లాగా అనిపిస్తుండొచ్చు, ఫ్రిడ్జ్ లో పెట్టాక సెట్ అయిపోయి మీకు ఫ్రూటీ జెల్లీ ప్రిపేర్ అయిపోతుంది. ఇలా గ్రెనడిన్ కమ్ జెలటిన్ కలిపిన లిక్విడ్ వేసేసుకుందాం అన్నిట్లో కూడా సమానంగా. మరి షార్ట్స్ లోకి వచ్చేసి గ్రెనడిన్ సిరప్ వేసేసుకున్నానండి. మరి అలాగే జెలటిన్ కూడా వేసాం కాబట్టి సెట్ అవడానికి ఏం చేయాలి, ఫ్రిడ్జ్ లో పెడితే జెల్లీ ఫ్రూట్ జెల్లీ ప్రిపేర్ అవుతుంది. మరి చల్లగా అవ్వాలి, ఫ్రిడ్జ్ లో పెట్టేయాలి, జెల్లీ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఫ్రూటీ జెల్లీ షార్ట్స్ కోసం ఫ్రిడ్జ్ లో జెలటిన్ వేసాం కదండి, సెట్ రైట్ అవడం కోసం పెట్టేసాం కదా. మరి ఆ టైంలో ఏం చేద్దామంటే యోగర్ట్ ఐసింగ్ ని ప్రిపేర్ చేసుకుందాం. కాబట్టి పెరుగులో నీళ్ళని తీసేసి ఓన్లీ పెరుగుని మాత్రమే వడగట్టి పక్కకు పెట్టేసుకున్నాను. యోగర్ట్ రెడీగా ఉంది. దీంట్లోకి ఐసింగ్ షుగర్. మన షార్ట్ లో వచ్చేసి అడుగు భాగాన ఫ్రూట్ జెల్లీ ఉంటుంది, మరి పైన వచ్చేసి యోగర్ట్ ఐసింగ్. కాబట్టి యోగర్ట్ ఐసింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఏం లేదండి, యోగర్ట్ ఐసింగ్ కోసం పెరుగులో నీళ్లు వడబోసేసి పక్కకు పెట్టుకున్నాము. ఐసింగ్ షుగర్, కింద ఫ్రూటీ జెల్లీ, పైన వచ్చేసి యోగర్ట్ ఐసింగ్. నిండగా వేసుకుందాం. ఇలా షార్ట్స్లలోకి ఫ్రూట్ జెల్లీ షార్ట్స్ లోకి యోగర్ట్ ఐసింగ్ వేసుకున్నాం కదా, ఒకసారి సెట్ చేసుకుందాం. సెట్ చేసే ముందు ట్యాప్ చేద్దాం. ఈ విధంగా ఫ్రూటీ జెల్లీ షార్ట్స్ లోకి యోగర్ట్ ఐసింగ్ వేసాం కదా, పైన నీట్ గా సెట్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా అన్ని కూడా సెట్ అయిపోయాయి. ఇప్పుడు పండ్ల ముక్కలతో గార్నిష్ అన్నమాట. ఫస్ట్ ఒక గ్రేప్, కింద ఆల్రెడీ జెల్లీలో ఫ్రూట్స్ ఉన్నాయి, బట్ పైన యోగర్ట్ ఐసింగ్ మీద కూడా గార్నిష్ కోసం పండ్ల పీసెస్ పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ గింజలు అన్నిట్లో కూడా. ఆ తర్వాత కివీ పీస్, సో అన్ని ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి పుదీనా లీఫ్ మధ్యలో. సో ఇంకా కలర్ఫుల్ గా షార్ట్స్ కి ఇంకా బ్రైట్ లుక్ వచ్చేసింది కదా. సో పుదీనా పెట్టడం వల్ల ఇంకా ఫ్రెష్నెస్ లుక్ అనేది మనకి కనిపిస్తుంది. వావ్, బుడ్డి బుడ్డి షార్ట్స్ లో కలర్ఫుల్ గా ఫ్రూట్స్, పైన గ్రీనరీగా మనకి పుదీనా లీవ్స్. వావ్, భలేగా ఉంది కదండి ఫ్రూటీ జెల్లీ షార్ట్స్. మరి ఆల్రెడీ చల్లగా అయిపోయాయి, జెలటిన్ కూడా వేసాం కాబట్టి జెల్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది. మరి రోజు మనం ఏం చేస్తాం, డెజర్ట్స్ ని సర్వింగ్ ప్లేట్ లోకి పెట్టేసుకుంటాం కదా. మరి ఈ రోజు ఈ ఫ్రూటీ జెల్లీ షార్ట్స్ ని పెట్టుకోకపోతే బాగుండదు కాబట్టి పెట్టేసుకుందాం. వావ్, భలే ఉన్నాయి కదండి చిన్న చిన్న షార్ట్స్ లో, ముద్దు ముద్దుగా కలర్ఫుల్ గా అన్ని ఫ్రూట్స్ తో పుదీనా ఆకుతో. వావ్, చిన్నపిల్లలు ఎంత ముద్దుగా క్యూట్ గా ఉంటారో ఈ షార్ట్స్ కూడా అంతే ప్రిటీగా అంతే క్యూట్ గా ఉన్నాయి కదా. ఇలాంటి వాటిల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు, వెనకాడకూడదు, సిగ్గు కూడా పడకూడదు అనమాట. సో ఇప్పుడు ఫ్రూటీ జెల్లీ షార్ట్స్ ని నేనైతే టేస్ట్ చేస్తున్నాను. మరి మీరు చేసేసుకొని తినేసేయండి. వావ్, భలే భలే పసందైన విందండి. అంటే డెజర్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. జనరల్గా పెద్దవాళ్ళు జస్ట్ యంగ్స్టర్స్ ఏం చేస్తారు, ఫుడ్ తినాలి బాగుంటుంది కాబట్టి తినేస్తాం, దానికి అన్ని వాల్యూస్ కూడా తెలుసు పెద్దవాళ్ళకి. బట్ చిన్న పిల్లలకి ఏం చేస్తారు, కొన్ని పేర్లు చెప్తే ఆ పేర్లకి టెంప్ట్ అయ్యే తింటారు కదా అండి. ఆ టెంప్ట్ అయ్యే పేర్లలో ఫ్రూటీ జెల్లీ షార్ట్స్ అని చెప్తే గనక పేరు బాగుంది, జెల్లీ అనగానే ఇష్టపడి తింటుంటారు కాబట్టి పేరు చెప్పి వాళ్ళకి డెజర్ట్ ని పెట్టేయొచ్చింది, వాళ్ళు చాలా చాలా సంతోషపడతారు. మరి మీరందరూ ఏం చేస్తారంటే మీ పిల్లల కోసం, మీ చిటి ఫ్రెండ్స్ కోసం ఫ్రూటీ జెల్లీ షార్ట్స్ ని ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే టేస్ట్ అంత బాగుందన్నమాట. ఫ్రూటీ జెల్లీ షార్ట్స్ ను తయారు చేయు విధానం: ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో జెలటిన్ వేసి కరిగించుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో గ్రెనడిన్ సిరప్, నీళ్లు, కరిగించిన జెలటిన్ వేసి కలుపుకోవాలి. తరువాత షార్ట్ గ్లాసెస్ తీసుకొని అందులో ముందుగా కివీ ముక్కలు, గ్రేప్స్, దానిమ్మ గింజలు మరియు కరిగించిన జెలటిన్ మిశ్రమం వేసి చల్లార్చుకోవాలి.
యోగర్ట్ ఉన్న బౌల్లో ఐసింగ్ షుగర్ వేసి కలిపి యోగర్ట్ ఐసింగ్ చేసుకోవాలి. ముందుగా చల్లార్చుకున్న షార్ట్ గ్లాసెస్ లో యోగర్ట్ ఐసింగ్ వేసి పైన కివి, దానిమ్మ గింజలు, గ్రేప్స్ వేసి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఫ్రూటీ జెల్లీ షార్ట్స్ రెడీ. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే, ప్రత్యేకమైన డెజర్ట్స్ ని కానీ ఇంట్రెస్టింగ్ డ్రింక్స్ కానీ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి. అదర్వైజ్ ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. మరి ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. మరి ఇలాగే మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. జిల్ చల్ల చల్లని కూల్ లో. అంటిల్ దెన్ టేక్ కేర్, టాటా, బాయ్.